నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు యువగలం పాదయాత్రలో మనం చూస్తే చంద్రగిరి నియోజకవర్గంలో ఒక మహిళ డైరెక్ట్గా కూడా చెప్పలేక పక్కకొచ్చి అన్నా మా ఇంటిలో ఒక ఆడబిడ్డని ఈ విధంగా పాఠశాలకు వెళ్తూ ఉంటే అక్కడ గంజాయి ఇచ్చి శారీరకంగా వాడుకొని ఈ విధంగా చేస్తున్నారంటే ఆ రోజు ఆయన కళ్ళల్లో కన్నీళ్లు తిరిగి ఈ విధంగా రాష్ట్రంలో ఎంతోమంది బాధపడుతున్నారు, వాళ్ళందరికీ పరిష్కారం చూపించాలని ఆ రోజే చెప్పాడు. ఈ రాయలసీమ గడ్డపై డ్రగ్స్ వద్దు బ్రో, గంజా వద్దు బ్రో అని చెప్పి ఆ రోజు నుంచి ఒక ఉద్యమంలా మొదలుపెట్టి ఆ రోజు ఎవరన్నా గంజాయికి డ్రగ్స్కి బానిసలై ఉండుంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆయనతో చెప్తే అలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి రీహాబిలేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళని ఆదుకున్నాడు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉక్కు పాదం మోపాడు. ఏ విధంగా అంటే మనం ఒక్కసారి చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల్లోనే ఎక్కడెక్కడ డ్రగ్స్ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నిటినీ ఏరి పారేశారు. అదేవిధంగా ఒకప్పుడు 11,000 ఎకరాలలో గంజాయి పండిస్తుంటే ఆ గంజాయిని మొత్తాన్ని రూపుమాపి అక్కడ గిరిజనుల్ని మార్చి అక్కడ అరకు కాఫీ వేసే విధంగా తయారు చేశారు మన నాయకుడు. గత పాలకులు అక్కడ ఏం చేసేవాళ్ళు, అమాయకులైన గిరిజనులను వాడుకొని ఏం చేసేవాళ్ళు, గంజాయి పండించేవాళ్ళు.